ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి వారి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే అధికారులు వచ్చిన తర్వాత మీరు ఈ ఒక్కటి మాత్రమే అధికారులకు ఇవ్వాలి. అలాగే ఇది మాత్రం మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఏమేమి ఇవ్వాలి, అలాగే మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి ఆ అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే అప్లికేషన్ కూడా చాలామంది ఫిలప్ చేసేటప్పుడు కొంచెం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ అప్లికేషన్ మీరు ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా మీకు స్క్రీన్ పైన అప్లికేషన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులైతే మనకు ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి వారికి ఎస్ఐఆర్ సర్వే అనేది చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఇళ్లకు ఈ అప్లికేషన్ అయితే చేరాయి. ఈ ఎన్యుమరేషన్ ఫాములు ఇప్పుడు మనం ఏంటంటే ఫిలప్ చేసి ఇదైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అన్ని వాళ్ళు ఏదైతే ఇచ్చారో అప్లికేషన్స్ ఎన్యుమరేషన్ ఫాము అదైతే మీరు డైరెక్ట్గా ఇచ్చేయకూడదండి. సో దీంట్లో మాత్రం ఇది మీరు ఉంచుకోవాలి. అలాగే ఈ ఒక్కటి మాత్రం ఎన్యుమరేటర్ అంటే బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్కు మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి మీకు ఈ అప్లికేషన్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఇది ఎలా మీరు ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదండి మనకు ఇచ్చినటువంటి ఎన్యుమరేషన్ ఫాము. అయితే మీ ఎన్యుమరేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సెకండ్ సేమ్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇక్కడ వివరాలు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం అయితే వివరాలు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏమేమి రాయాలి ఏంటని చూసుకున్నట్లయితే మీ యొక్క పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఆధార్ నంబర్ అనేది మీరు ఇక్కడ రాయాలి. మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్ ఉంటుందో సో ఆ నంబర్ అనేది మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా రాయాల్సి అయితే ఉంటుంది. బై మిస్టేక్ చాలా తప్పులు అయితే జరుగుతాయి, జాగ్రత్తగా ఆలోచించి రాయండి. అలాగే ఇక్కడ మీ యొక్క ప్రజెంట్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇది ఇక్కడ మీరు వేయాల్సి అయితే ఉంటుంది. ఇక తండ్రి సంరక్షకుని పేరు, మీ యొక్క తండ్రికి సంబంధించినటువంటి పేరు అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఆయన యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది తీసుకొని మీరు జాగ్రత్తగా ఆ స్పెల్లింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇంగ్లీష్లో అది మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే తండ్రి సంరక్షకుని ఇక్కడ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నంబర్ అనేది వేయాలి. ఇక్కడ మీరేంటంటే ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. ఈ మీ యొక్క తండ్రి యొక్క ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, సో దాంట్లో మనకి ఏంటంటే గుర్తింపు కార్డు నెంబర్ ఉంటుంది, అది మీరు రాసేయవచ్చు. ఇక తల్లి పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. తల్లికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డులో తల్లి యొక్క పేరు అనేది ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఆ ఇంగ్లీష్లో ఎలా ఉందో అలానే మీరు తల్లి పేరు అనేది ఇక్కడ నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక తల్లికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డు నంబర్ అనేది రాయాలి. సో ఆ ఓటర్ ఐడి కార్డులోనే వారికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి నంబర్ అనేది ఉంటుంది, దాన్ని మీరు క్షుణ్ణంగా రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు జీవిత భాగస్వామి, సో వైఫ్ యొక్క ఓటర్ ఐడి కార్డు నంబర్ అనేది వేయాలి. యాక్చువల్లీ కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఉంటే కనుక వారికి ఓటర్ ఐడి కార్డు ఉండదు. కాబట్టి సో వారికి ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్లోనే మనకు ఓటర్ ఐడి కార్డు నంబర్ అనేది ఎక్కడ ఉంటుంది, సో ఆ నంబర్ అనేది వేసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి మనకు జీవిత భాగస్వామి ఫోటో గుర్తింపు కార్డు, ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ అన్నాను కదా, సో ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది లాస్ట్ బాక్స్లో వేయండి. ఇక్కడ ముందు వచ్చేసి ఆమెకు సంబంధించినటువంటి పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ పూర్తిగా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఏమి తప్పులు లేకుండా రాస్తే, అంటే 2 పేపర్లు ఉంటాయి, సో ఆ 2 పేపర్లు మనం క్షుణ్ణంగా పూర్తిగా ఫిలప్ చేసేయాలి. ఫిలప్ చేసిన తర్వాత అయితే దీనికి సంబంధించి నేను మొదటి బాక్స్ ఏదైతే ఉందో సో ఈ మొదటి బాక్స్లో మేము ఏం రాయాలి ఏంటని అడిగితే కనుక బిఎల్ఓ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే ఈ బాక్స్ మీరు టచ్ చేయకండి. లాస్ట్ బాక్స్ ఏదైతే ఉందో సో ఆ బాక్స్ మీరు ఫిల్ చేస్తే చాలు. దానికి సంబంధించి మేము ఈ పైన ఏదైతే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్స్లో డీటెయిల్స్ అనేది మేము ఫిల్ చేసుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. అయితే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ ఇది ఫిల్ చేయమంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఫిల్ చేసేయవచ్చండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ బాక్స్ ఏంటంటే ఈజీ మీకు. సో ఇదన్నీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి ఒక పేపర్ మీరు పెట్టుకోవాలి. మిగిలినటువంటి వేరే పేపర్ అయితే ఏదైతే ఉందో ఆ పేపర్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బిఎల్ఓ ఆఫీసర్స్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మీకు ఏదైతే నేను చూపించాను అప్లికేషన్లో ఎన్యుమరేషన్ ఫామ్లో ఈ డీటెయిల్స్ మాత్రమే మీరు ఫిలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా మ్యారీడ్ ఉంటే కనుక సో మీరు మీ యొక్క వైఫ్కి సంబంధించినటువంటి పైన అప్లికేషన్ పైన మనకి ఏంటంటే వైఆర్ఎల్ నెంబర్ ఉంటుంది. సో ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం రాయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే తప్పులు రాస్తారు, సో అలా తప్పులు రాయకుండా జాగ్రత్తగా మీరు చూసుకొని ఫిలప్ చేయండి. సో ఈ విధంగా మీరు ఫిలప్ చేసి
మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక మీ యొక్క మదర్ సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డ్ నంబరు, అలాగే మీ యొక్క మదర్ పేరు, అలాగే మీ యొక్క ఫాదర్ పేరు, అతనికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డు నంబరు, అలాగే మీ యొక్క ఆధార్ నంబరు, అలాగే మీ యొక్క సంబంధించినటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మీరు డైరెక్ట్గా వేయాల్సి అయితే ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఆచితూచి క్షుణ్ణంగా మీరు రాసి మీరు ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి ఒక అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చేయండి. సో ఒక అప్లికేషన్ మీరు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏదైతే చెప్పాను నేను, సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.